నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్మిక సమస్యలు ఎక్కడున్నా సిఐటియు అక్కడుంటుంది. సిఐటియు జిల్లా మహాసభలో పిలుపు. నవంబర్ 11న కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటగౌడ్ పిలుపు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సమాజ సేవలో భాగంగా బోధన్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం బోధన్ పోలీస్ స్టేషన్లో రక్తదానం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పోలీస్ శాఖ సంయుక్తంగా రక్తదానం నిర్వహించారు. బోధన్, ఎడపల్లి, రేంజల్, వర్ని, కోటగిరి పోలీసులు, యువకులు రక్తదానం చేశారు. రక్తదానం వల్ల ఉపయోగాలను వివరించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ ప్రతినిధులు బసవేశ్వరరావు, కొడాలి కిషోర్, శ్రీనివాసరావు, తోట రాజశేఖర్, ఏసీపీ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ మచ్చిందర్ రెడ్డి, ఎడపల్లి ఎస్ఐ రమ తదితరులు పాల్గొన్నారు. అందుకే యాపిల్ నవ్వట్లేదు. రైట్. కొద్దిగా నవ్వండి, అంత చేయలేదు కదా. రైట్. ఫోటోలు తీస్తున్నాం సార్. అందరు పైగానే ఇది అయిన పోను ఏం లేదు చూడండి వచ్చినాయిగా మొత్తం కట్టాల మరి ప్యూరిఫై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతాయి. ప్యూరిఫై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతాయి. एमएलए इచ్చినట్టే रिसिप्ट साहब देखो ना साहब. अरे देखो स्पेशल कर ले रहा है ले रहा पेन्ना ఇప్పుడు ఏం శివ మన పత్రికా మిత్రులకి ఏం లేదన్నా డొనేషన్ ఇస్తారు వాళ్ళు కూడా నువ్వు సన్నగా ఉన్నావు ఎక్కడి నుంచి ఏం చేస్తావు పోలీస్ సమర వీరులకి జోహార్ జోహార్. పోలీస్ సమర వీరులకి జోహార్ జోహార్. జోహార్ జోహార్. వెనక జరగండి బాబు, వెనక జరగండి.
పలకాలి సార్. బిఎస్సీ ఎక్కుందా? బిఎస్సీ రైట్. పోలీస్ అమరవీరులకి పోలీస్ అమరవీరులకి పోలీస్ అమరవీరులకి పోలీస్ అమరవీరులకి జోహార్ జోహార్. అమరవీరులకు జోహార్ జోహార్. జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్. లేదు సార్ అడా. జోహార్ పోలీస్ అమరవీరులకి జోహార్ జోహార్. జోహార్ పోలీస్ అమర డి గురించి చెప్పలే, విజయ్ బాబు గురించి చెప్పినాం. ఈరోజు సిఐటియు జిల్లా 11వ మహాసభ బోధన్ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ మహాసభలకు ముందు సిఐటియు జెండాను సీనియర్ నాయకులు రామ్మోహన్ రావు ఎగురవేయడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభకు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మిక సమస్యలు ఎక్కడుంటే అక్కడ సిఐటియు వారికి అండగా నిలబడి పోరాటాలు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. కార్మిక హక్కులను కాలరాసే విధంగా చట్టాలను 4 కోడ్లుగా విభజించి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి విధానాలను తీసుకొస్తుందని, ఫలితంగా కార్మికులు కనీస వేతనాలు అమలు కాక ఉద్యోగ భద్రత లేక సతమతమవుతున్నారని, అసంఘటిత కార్మికులు మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వారికి అండగా ఉండవలసిన బాధ్యత సిఐటియు నాయకులపైన కార్యకర్తలపైన ఉందని ఆయన అన్నారు. ఏందిరా రాష్ట్ర ప్రభుత్వ విధానాలపైన కార్మికులు కులమత ప్రాంతాలకు అతీతంగా సంఘటిత పోరాటాలు చేసినప్పుడే కార్మిక హక్కులు కాపాడుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి తన కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టిన అనంతరం వాటిపైన వివిధ కార్మిక సంఘాల నాయకులు చర్చించి తమ అభిప్రాయాలను వెలుగుపుచ్చడం జరిగింది. అనంతరం కార్యదర్శి నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించి భవిష్యత్తు ఉద్యమ కార్యకర్తలను నిర్ణయించుకోవడం జరిగింది. ఈ మహాసభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కొండ గంగాధర్ మరియు అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు దేవగంగు, ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు విజయ, గ్రామ పంచాయతీ జిల్లా కార్యదర్శి గంగాధర్, బీడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు మోహన్, ఇరిగేషన్ జిల్లా అధ్యక్షులు గణేష్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు నర్సయ్య తదితరులు మాట్లాడారు. ఈ మహాసభలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా రంగాల కార్మిక ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బోధన్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ పథకమైన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నుండి బోధన్ మున్సిపాలిటీకి 18.7 కోట్ల నిధులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ మరియు అభివృద్ది పనుల కొరకు ఇచ్చినందుకు దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి, ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవిందన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి చిత్రపటానికి
పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బోధన్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు పసుపులేటి గోపీకిషన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఎంతో కట్టుబడి ఉంది. పేద ప్రజల కోసం రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వడం, అలాగే చిన్న వ్యాపారుల కొరకు ముద్రా లోన్ సహకారం అందిస్తూ జీఎస్టీ తగ్గించి పేద ప్రజలకు ఎంతో ఊరట కలిగించి ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిది. ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి చొరవతో నిజామాబాద్ పార్లమెంట్లో అభివృద్ది పరుగులు తీయడంలో ధర్మపురి అరవిందన్న గారి కృషి ఎంతో ఉందని, మాధవ్ నగర్, అర్సపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు, రోడ్లు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ స్కూల్స్ ఇలా జిల్లాలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ది పనులు సాధించడంలో అరవిందన్నకి సాటి ఎవరూ రాలేరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వినోద్, పేరుకా వెంకటేష్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఏషాల సూరి, కోశాధికారి పప్పుల వేణు, కార్యదర్శి దేవకట్ట శివ, స్వప్నిల్, చరణ్, పాండవులు, భూమన్న, రాజు, పడాల శ్రీను, కిరణ్, కళ్యాణ్, ప్రవీణ్, శివ, చిన్న, అనిల్ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. 1 crores 80-20 80% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవి. ఆర్మూర్కి 18.7 కోట్లు, బోధనికి 18.7 కోట్లు, కొరుట్లకి 18.7 కోట్లు, మెట్పల్లి 18.7, నిజామాబాద్ 32 కోట్లు, జగిత్యాల్ 62.5 కోట్లు. టోటల్గా 169.3 కోట్ల రూపాయలు మన పార్లమెంట్ సెగ్మెంట్కి శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇందులో 34 కోట్లు రాష్ట్రం, 135 కోట్లు కేంద్రం. దీనికోసం గుసలాడుకుంటా ఉన్నారట టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, మేము తెచ్చినామని. మీరు ఏం తేలే లొటపీసు. ఇది మొత్తం 80% ఫండ్ కేంద్రంకి వెళ్ళి వచ్చింది. ఓకే, గుసలాడుకోకూరి. 2332 కోట్లు కేంద్ర నిధులు మన మున్సిపాలిటీలు తెలంగాణలో డెవలప్ చేసుకోవడానికి. నిధులు రాలే. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఈరోజు నసీర్లాబాద్ మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటగౌడ్ మాట్లాడుతూ కల్లుగీత కార్మిక సంఘం ఏర్పడి 68 సంవత్సరాలవుతుందని, ఈ 68 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించుకున్నాం, ఇంకా సాధించాల్సినవి ఉన్నాయని 1957లో ధర్మాభిక్షం దాట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘం దొరలను, భూస్వాములను ఎదిరించి హార్రాజు మామ్లాలను రద్దు చేయించుకుని సొసైటీలను ఏర్పాటు చేసుకుని చెట్లపై హక్కు, ఎక్స్గ్రేషియా, పెన్షన్ లాంటి అనేక హక్కులను సాధించుకున్నామని అనేక మంది నాయకులు ధర్మభిక్షం, ఎస్ఆర్ దాట్ల మల్లయ్య, తొట్ల మలుసూరు లాంటి అనేక మంది అమరవీరుల స్ఫూర్తితో కల్లుగీత కార్మిక సంఘం దీక్షతో పనిచేస్తుందని, అలాంటి సంఘం జిల్లా రాష్ట్ర మహాసభలు నవంబర్ 11న కామారెడ్డి జిల్లా మహాసభ ఉంటుందని, ఈ మహాసభను జయప్రదం చేయాలని నవంబర్ 28, 29, 30 తేదీల్లో రాష్ట్ర మహాసభలు సూర్యాపేటలో ఉంటాయని, రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో కల్లుగీత వృత్తి రక్షణకై 3 సంవత్సరాల కాలంలో ఎలాంటి పోరాటాలు నిర్వహించాలని తీర్మానాలు జరుగుతాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీతా కార్మికుల సంక్షేమానికి, అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పోరాటాల ద్వారా తెలియజేస్తూ కార్మికుల పక్షాన నికరంగా నిలబడి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. వృత్తి రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలను నిర్వహిస్తుందని, ఈ పోరాటాల్లో యువత, కల్లుగీత కార్మికులు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని, ప్రభుత్వం వృత్తిలో ఆధునీకరణ చేపట్టి మార్కెట్ సౌకర్యం కల్పిస్తే 5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని, కేరళ రాష్ట్రంలో కల్లుగీత వృత్తి మీద ఆధునీకరణ చేసి లక్షలాది మందికి జీవనోపాధి కలిగిస్తుందని, కావున కల్లుగీత వృత్తిని రక్షించాలంటే మద్యం తగ్గించి స్వచ్ఛమైన కల్లును ప్రజలకు అందించే విధంగా ఆధునీకరణ చేపట్టాలని, మార్కెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం జిల్లా కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటగౌడ్, నాయకులు యాదగిరిగౌడ్, నర్సింహుగౌడ్, దత్తాగౌడ్, వేణుగౌడ్, రాముగౌడ్, యాదగిరిగౌడ్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు
నసుందాబాద్ మండల కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ కలుగిత కార్మిక సంఘం జిల్లా మహాసభలు నవంబర్ 11వ తేదీన కామారెడ్డి పట్టణంలో జరుగుతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర మహాసభలు సూర్యాపేట పట్టణంలో నవంబర్ 28వ తేదీ నాడు భారీ బహిరంగ సభ ఉంటుంది. 29, 30 ప్రతినిధుల మహాసభలు 3 రోజుల పాటు జరుగుతాయి. ఈ మహాసభలను జిల్లాలోని కలుగిత కార్మికులు, గౌడ సోదరులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కలుగిత కార్మిక సంఘం జిల్లా కమిటీ తరఫున మేము కోరుతున్నాం. ముఖ్యంగా కలుగిత వృత్తిని రక్షిస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మందికి జీవనోపాధి కలిగించినట్టుంటది. ఒకవైపు కేరళ రాష్ట్రంలో కలుగిత వృత్తిని రక్షించడం వల్ల అక్కడ గీత కార్మికులందరూ డిగ్రీ, పీజీ, పీహెచ్డీ చేసేవాళ్ళు కూడా కలుగిత వృత్తిలో ఈ రోజు జీవనం కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కేరళ రాష్ట్రంలో ఉన్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో కలుగిత వృత్తిని రక్షిస్తే ఇక్కడ కూడా యువతీ యువకులకు అందరికీ జీవనోపాధి ఉద్యోగాలు కల్పించవచ్చు. ఆ విధంగా కేరళ రాష్ట్రం వల్లే ఇక్కడ చేయాలి. అదేవిధంగా ప్రతి గ్రామానికి చెట్లు పెంచుకోవడానికి పెద్ద గ్రామాలకు 10 ఎకరాలు, చిన్న గ్రామాలకు 5 ఎకరాలు భూమిని ఈత చెట్లు, తాటి చెట్లు పెంచుకోవడానికి భూమిని ఇవ్వాలి ప్రభుత్వమే. గతంలో ప్రభుత్వాలు ఇచ్చినాయి. 560 జీవో ప్రకారం 5 ఎకరాల భూములు ఇచ్చినాయి. అదేవిధంగా మళ్లీ కొనసాగించి చెట్లు పెంచుకోవడానికి భూములు ఇవ్వాలి. అదేవిధంగా ఈ మధ్యలో వైన్స్ ను, మద్యం అమ్మకాలను పెంచడం కోసం ఎక్సైజ్ అధికారులు కళ్ళు ఈత వృత్తిని కల్తీ కళ్ళు పేరిట దాడులు చేస్తున్నారు. ఒక చోట 2 చోట్ల జరుగుతుంది తప్ప మొత్తం అంతటా జరగదు. కాబట్టి కల్తీ కళ్ళు పేరు మీద దాడులు, అక్రమ దాడులు ఆపాలి. కలుగిత వృత్తిని రక్షించాలి. కలుగిత వృత్తి రక్షణ కోసం యువతీ యువకులందరూ కలిసి ఐక్యంగా ముందుకు సాగాలని చెప్పి తెలంగాణ కలుగిత కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున అందరికీ పిలుపునిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్మిక సమస్యలు ఎక్కడున్నా సిఐటియు అక్కడుంటుంది. సిఐటియు జిల్లా మహాసభలో పిలుపు. నవంబర్ 11న కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్గౌడ్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.